నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానానికి గాను శ్రీమతి ఎడవల్లి శ్రీదేవి గారు, శ్రీ హరి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి ఎడవల్లి శ్రీదేవి గారి, శ్రీ హరి గారి కూతురు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మానస శ్రీ వైష్ణవి గారి, శ్రీ మహంకాళ విశ్వనాథం గారి, సరోజ గారి మనమరాలు చిరంజీవి సాజల్ తివారి గారి వివాహము జరుగు శుభ సందర్భంగా ఆశ్రమవాసులకు 3 పూటలు ఉదయం టిఫిన్ అన్నదానం మరియు మధ్యాహ్నం లంచ్ అన్నదానం, రాత్రి డిన్నర్తో అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మానస శ్రీ వైష్ణవి గారికి, అలాగే సాజల్ తివారి గారికి వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మీకు ఆ దేవుడి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. శ్రీమతి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మానస శ్రీ వైష్ణవి గారు, సాజల్ తివారి గారు, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరి ఆశీస్సులు, ఆ పరమశివుని ఆశీస్సులు, సీతారాముని ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ హ్యాపీ మ్యారీ లైఫ్ మానస గారు, అలాగే శ్రీ సాజల్ తివారి గారు, అలాగే ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతితో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ల వర్ధన కోరుకుంటూ మీ జంటకి హ్యాపీ మ్యారీ లైఫ్ అండ్ వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం, విశ్వనాథ్ సార్ గారి ఆశీస్సులు, సరోజమ్మ గారి ఆశీస్సులు, మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు హ్యాపీ మ్యారీ లైఫ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన మహంకాళ విశ్వనాథం గారికి, శ్రీమతి సరోజ గారికి, శ్రీమతి ఎడవల్లి శ్రీదేవి గారికి, శ్రీ హరి గారికి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మానస శ్రీ వైష్ణవి గారికి, గోపినాథ్ గారికి, సౌజన్య గారికి, చిరంజీవి ఆదిత్య సాయి గారికి, శ్రీ వేణుమాధవ్ గారికి, శ్రీమతి శైలజ గారికి, చిరంజీవి సదన్ సాయి గారికి, చిరంజీవి సమన్వి సాయి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించిన దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్ భవ. అలాగే శ్రీమతి సరోజ గారికి, శ్రీమతి సౌజన్య గారికి, శ్రీమతి శైలజ గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మానస శ్రీ వైష్ణవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుడు మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వరకు మరియు శర్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వరకు మరియు శర్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీమతి ఎడవల్లి శ్రీదేవి గారు, శ్రీ హరి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు మధ్యాహ్నం లంచ్తో అన్నదానం చేస్తున్నాను, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలన్, స్వీట్ గులాబ్ జామున్, అలాగే పాపడు, అలాగే రైస్, అలాగే బీరకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, సాంబారు, అలాగే రైతా. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. కాళ్ళ ఇట్టే పోవా.